మళ్ళీ ఇప్పుడు ఇక్కడ కేశవరాజుకుంట కాడ 5.5 ఎకరం, మళ్ళీ ఇంకో 2 ఎకరాలు దున్నారంట. వీటి మీద ఎమ్మెల్యే గారు సమాధానం చెప్పాలి, ఆయనే బాధ్యత వహించాలి. ఎందుకంటే అధికారులు కదలికలేదు, అక్కడ ఆక్రమణలు ఆగట్లేదు అంటే దీని వెనక ఒత్తిడి ఉంటేనే కదా. ఈ ఒత్తిడి ఉంది లేనిది అది ఏ భూమి అనేది మీరు ఆర్డీఓ స్టేట్మెంట్ ఇప్పిస్తారా, మీరే స్టేట్మెంట్ ఇస్తారా అని ఎమ్మెల్యే గారిని నేను ప్రశ్నిస్తా ఉన్నా. మనల్ని ప్రజలు ఎన్నుకునేది ప్రజలకు రక్షణగా ఉండాలని, ప్రజల సమస్యలు మనం తీర్చడానికి కానీ తెలియనట్టుగా ఉండటం కూడా మంచి పద్ధతి కాదు. దీని మీద స్పందించాలి. ఇప్పుడు నేను చెప్పిన రైతాంగం కష్టాల మీద కూడా ఎమ్మెల్యే స్పందించాలి. మీ జిల్లా నాయకులందరూ కూడా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలని ఈ సందర్భంగా కోరుతాను. ఒంగోలు నగరంలో విలువైన భూములు కబ్జాలకు గురవుతున్నాయా? మరి ఈరోజు వైసీపీ నేతలు కొంతమంది కూడా కబ్జాకు గురైనటువంటి భూములను పరిశీలించడం జరిగింది. ప్రస్తుతం మనం చూస్తున్న విజువల్లో కూడా కేశవరాజుకుంట వద్ద ఉన్నటువంటి విలువైనటువంటి భూములకు సంబంధించినటువంటి స్థలాన్ని కూడా మనం పరిశీలిస్తా ఉన్నాం. ఆ స్థలంలో కూడా ఒంగోలు వైసీపీ నగర కమిటీతో పాటు పలువురు వైసీపీలో ఉన్నటువంటి క్రియాశీలక సభ్యులందరూ కూడా ఆ భూములు పరిశీలించడం జరిగింది. మీరు ఎక్స్క్లూజివ్గా కూడా ఆ భూమికి సంబంధించినటువంటి విజువల్స్ను, కేశవరాజు కుంట వద్ద ఉన్నటువంటి భూమికి సంబంధించినటువంటి విలువైనటువంటి విజువల్స్ను కూడా మీరు చూస్తూ ఉన్నారు. ఈ భూమి విలువ దాదాపుగా 25 కోట్ల నుంచి 30 కోట్ల వరకు ఉంటుందని, అయితే దీని మీద తెలుగుదేశం పార్టీ నేతలు స్పందించకపోవడం కూడా పలు విమర్శలకు తావిస్తుందని చెప్పి కూడా మరి వైసీపీ నేతలందరూ కూడా ఆరోపిస్తా ఉన్నారు. ఒంగోలు నగరంలో విలువైనటువంటి భూములను కబ్జా చేస్తున్నారని చెప్పి ఒంగోలు నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త చుండూరు రవిబాబు ఈరోజు సంచలన ఆరోపణలు చేయడం జరిగింది. కేశవరాజుకుంట సమీపంలోనే సర్వే నంబర్ 17లో 5 ఎకరాలకు పైగా కూడా భూమి కబ్జాకు గురైందని, రాత్రికి రాత్రే పక్కన మరో 2 ఎకరాలు కూడా చదును చేసి రియల్ ఎస్టేట్ ప్లాట్లు వేస్తున్నారని చెప్పి కూడా ఆయన ఆరోపించడం జరిగింది. కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది నేతలు కూడా ఈ కబ్జాలకు పాల్పడుతున్నారని, దానికి సంబంధించినటువంటి ఆ ప్రాంతాన్ని కూడా ఒంగోలు వైసీపీ నగర కమిటీ ఆధ్వర్యంలో ఒంగోలు నగరంలో ఉన్నటువంటి పలువురు వైసీపీ నాయకులందరూ కూడా ఆ కబ్జా స్థలాన్ని కూడా పరిశీలించడం జరిగింది. విలువైనటువంటి సుమారు దాదాపుగా 30 కోట్లు విలువ చేసేటువంటి భూమిని కబ్జా చేయటం వెనక ఉన్నటువంటి నిజాలు నిగ్గు తేల్చాలని చెప్పి కూడా చుండూరు రవిబాబు సంచలన ఆరోపణలు చేయడంతో ఒంగోలు నగరంలో ఉన్నటువంటి కూటమి నేతలందరూ కూడా ఒక్కసారి ఉలిక్కిపాటుకు గురయ్యారని కూడా మనం తెలియజేసుకోవచ్చు. భూముల కబ్జాలకు సంబంధించి కూడా తెలుగుదేశం ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసి విలువైనటువంటి ప్రభుత్వ భూములను కాపాడాలని చెప్పి ఆయన డిమాండ్ చేయడం జరిగింది. మా ప్రభుత్వంలో మేమే సిట్ వేయించాం, నేనే కంప్లైంట్ ఇచ్చాను పర్సనల్గా, మీ అందరికీ తెలుసు. వెంటబడి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి చాలామంది బాధితులతోటి పోలీస్ కేసులు కట్టించాను. మీ ప్రభుత్వం వచ్చింది, మీరు వాటి మీద విచారణ మొదలు పెట్టలేదు, మళ్ళీ ఆ క్రమంలో ప్రభుత్వ భూముల జోలికి వెళ్తా ఉన్నారు.